मीडिया अन्ना अन्ना అందరూ కూడా మాజీ సైనికులు కూడా చాలా మంది వచ్చారు. అందరినీ కూడా మనం అకామిడేట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ అందరూ కూడా విఐపీసీ అందరూ కూడా. కానీ ఒక కార్యక్రమానికి వినాలి మీరందరూ. ఒక కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథిగా పిలుచుకున్నటువంటి పెద్దలు ఒక జనరల్ ఎన్ శ్రీనివాసరావు గారు, ఎన్ రవి గారు, వాళ్ళకు కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మన టు సోల్జర్ అనే కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి వారికి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తూ ఇక్కడ ముందట 5 మంది ప్రకాష్ భాయ్ మీ వెనకనే ఇంతమంది ఉన్నారు. ఇక్కడ ఎవరు వెనక నిలబడద్దు దయచేసి. జెండాలు పట్టుకున్నటువంటి వాళ్ళు అన్న ఎందుకన్నా ఇంతగానో పొత్తుకుంటాం. వెనకాల వండి మీకే చెప్తు అన్నా జర వెనకాల వండి అన్న. ముందు పోతే ఏమొస్తుంది? ముందట అక్కలు మీరు ర్యాలీ తీయడానికి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఏం చేస్తున్నా అందరు అయిపోయాయి. సోషల్ మీడియా అయిపోయాయి అందరు. చలో అగ్రగామి దేశంగా ఎదుగుతున్నప్పుడు చూస్తూ ఓర్వలేని దుర్మార్గులు కొద్దిమంది టెర్రరిస్టులని తరఫీదిచ్చి ఈ దేశంలో రక్తపాతం సృష్టించే ప్రయత్నం అనేక సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. దానికి ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద, పాకిస్తాన్ ఈ టెర్రరిస్టు క్యాంపుల మీద దాడి చేసి ఇప్పటికే తన సత్తా ఏందో చాటింది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ వాళ్ళ పాత మిత్రదేశాలను మోకరిల్లి ఈ యుద్ధాన్ని ఆపండి, మా పాకిస్తాన్ను కాపాడమని చెప్పి వేడుకోవడం జరిగింది. కానీ భారత జాతి ఇటుకతో కొడితే రాయితో కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఇంకా మీ దుర్మార్గాలు, మీ చిల్లర చేష్టలు ఈ దేశం మీద నడవవు. ఇవాళ ఒక్క బొట్టు రక్తం చెందినా కూడా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేయడం జరిగింది. ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి మద్దతుగా వాళ్ళ ఆత్మస్థైర్యం నింపే పద్ధతులలో సైన్యం మీరు పోరాడండి, మోడీ గారు ఆగే చలో హమ్ తుమారా సాత్ అనే పద్ధతులు కూడా 140 కోట్ల ప్రజానికం రకరకాల పద్ధతులలో ఇవాళ వారు సంఘీభావం చెప్తా ఉన్నారు. ఇక్కడ నేరేడ్మెట్ ప్రాంతంలో సైనికులకి మోడీ గారికి అండగా ఉండే స్ఫూర్తినిచ్చేటువంటి ఇవాళ ఈ త్రిరంగా ర్యాలీని గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులు ఈ దేశంలో ఎక్కడ డిస్టర్బ్ చేసినా కూడా తగిన మూల్యం తెలియదు తప్పదని చెప్పి హెచ్చరిస్తాం.